ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, యూట్యూబ్ అల్గోరిథం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. యూట్యూబ్ యొక్క అల్గోరిథం తెలియకుండా మీరైతే యూట్యూబ్ ని స్టార్ట్ చేయకండి. ఏంటిది అల్గోరిథం అంటే ఏంటి? యూట్యూబ్ లో ఏదైనా వీడియో వైరల్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా దీని మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. అర్థమైందా అండి? సో ఇది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014 లో చూసుకున్నట్లయితే అప్పట్లో ఆడియన్స్ తక్కువ యూట్యూబ్ లో. సో అందుకని ఏం చేసింది యూట్యూబ్, ఎవరైనా వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నట్లయితే ఆ వీడియోస్ ని వైరల్ చేసేది, అందరికీ చూపించేది. జస్ట్ అండి, మీరు ఎక్కువ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా యూట్యూబ్ ఈ వీడియోస్ ని వైరల్ చేసేది, చాలా మందికి చూపించేది, సో వ్యూస్ వచ్చేవి. కానీ దాన్ని మార్చింది. మళ్ళీ ఎప్పుడు 2018 లో మార్చింది. ఎందుకంటే 2018 కల్లా చాలా మంది ఆడియన్స్ వచ్చేసారు యూట్యూబ్ లోకి. సో అప్పుడేం చేసిందంటే, ఎవరైతే ఎక్కువ వీడియోస్ కాకుండా ఎవరైతే లెంతీ వీడియోస్ లైక్ 30 మినిట్స్, 20 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్ ఈ విధంగా ఎవరైతే లెంతీ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఆ వీడియోస్ ని మాత్రమే ఎక్కువ వైరల్ చేసేది. అంటే మిగతా వాటిని వైరల్ చేసేది కాదా, చేసేది, కానీ ప్రాబిలిటీ తక్కువ. ఒకవేళ మనం కనుక 2018 లో లాంగ్ లెంత్ వీడియోస్ ని చేస్తున్నట్లయితే ఎక్కువగా వైరల్ అయ్యేవి. ఇది అల్గోరిథం మారుతూ ఉంటుందన్నమాట. సో 2020 లో ఏమైంది, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వీటిల్లో రీల్స్, షార్ట్స్ బాగా వైరల్ అవ్వడం వలన ఈ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కూడా షార్ట్స్ ని తీసుకొచ్చింది. సో ఎవరైతే వీడియోస్ ని కాకుండా, లాంగ్ లెంత్ వీడియోస్ ని కాకుండా ఎక్కువ షార్ట్స్ ని చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ వీడియోస్ ని బాగా వైరల్ చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈవెన్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి మీరు కనుక షార్ట్స్ ని అప్లోడ్ చేసినా వైరల్ అవ్వదు. ఎందుకంటే అల్గోరిథం మారింది. ఈవెన్ నౌ ఇప్పుడు మీరు కనుక లెంతీ వీడియోస్ 1 అవర్, 40 మినిట్స్ ఆ విధంగా వీడియోస్ ని షూట్ చేసి అప్లోడ్ చేసినా వైరల్ అవ్వవు. సో మీరు ఖచ్చితంగా ప్రెజెంట్ 2024 లో అల్గోరిథం ఏముందో చూసుకొని, తెలుసుకొని దాని ప్రకారంగా మీరైతే వీడియోస్ ని అప్లోడ్ చేయాలి. సరే, బాగానే చెప్పారు, అన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ 2024 లో అల్గోరిథం ఎలా ఉంది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మే 2024 ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. ఒక వీడియోని కూడా మంచిగా షూట్ చేసి, ఎడిట్ చేసి, థంబ్నెయిల్ని డిజైన్ చేపించి అప్లోడ్ చేశారు. మీరు అప్లోడ్ చేయగానే యూట్యూబ్ మీ వీడియోని ఎగ్జాంపుల్గా ఒక 10 మెంబర్స్కి చూపిస్తుంది. ఎలాగా, మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ని. స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొత్త వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే కొన్ని వీడియోస్కి 2 వ్యూస్, 3 వ్యూస్, 10 వ్యూస్ ఆ విధంగా ఉంటాయి. ఏంటది? అదే ఎక్స్పెరిమెంట్. యూట్యూబ్ పంపిస్తుంది ఒక 10 మందికి లేదా 20 మందికి. దాంతోపాటు మనం కూడా షేర్ చేస్తాం, అంతే కదా. కొత్త ఛానల్ని క్రియేట్ చేసి వీడియోని అప్లోడ్ చేయగానే మనం కూడా షేర్ చేస్తూ ఉంటాం స్టేటస్లో, లేకపోతే ఫ్రెండ్స్కి. అలాగా ఒక 10 మందికి రీచ్ అయింది అనుకుందాం మీ ద్వారా. టోటల్ 20 మెంబర్స్. సో మీ వీడియో యూట్యూబ్ 10 మందికి పంపింది, మీరు ఇంకొక 10 మందికి షేర్ చేశారు. టోటల్గా 20 మందికి రీచ్ అయింది. ఈ 20 మంది నుండి మంచిగా రెస్పాన్స్ అన్నది వస్తే అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఓకే ఈ వీడియోకి మంచిగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఇంకొక 1000 మందికి, ఇక్కడ 10 మందికి పంపించింది, మీరు ఒక 10 మందికి షేర్ చేశారు. టోటల్ 20 మంది నుండి మంచిగా రెస్పాన్స్ అనేది వచ్చింది. వాళ్ళకి వీడియో నచ్చింది కాబట్టి వాళ్ళు వీడియోని చివరి వరకు చూశారు. దాని గురించి చెప్తా. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఓకే కొత్త వీడియో లేదా కొత్త ఛానల్ అయినా కూడా మంచిగా ఆడియన్స్ వీడియోని చూశారు, లాస్ట్ వరకు చూశారు, లైక్ చేశారు, కామెంట్ చేశారు, షేర్ చేశారు, ఎంగేజ్మెంట్ బాగుంది అని చెప్పి ఏం చేస్తుందంటే ఇంకొక 1000 మందికి పంపిస్తుంది. ఒకవేళ ఈ 1000 మందిలో చాలా మంది వీడియోని లైక్ చేస్తే, అనగా వీడియోని లాస్ట్ వరకు చూసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టి ఈ విధంగా ఎంగేజ్మెంట్ బాగుంటే అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఓకే ఇంకొక 1000 మందికి పంపించా,
1000 మంది బాగానే రెస్పాన్స్ ఇచ్చారు అంటే వీడియోలో ఏదో ఉంది మంచి వీడియో అని చెప్పి ఇంకొక 1,00,000 మందికి. ఒకవేళ ఈ 1,00,000 మంది నుండి మంచిగా రెస్పాన్స్ మళ్ళీ వస్తే 1,00,00,000 మందికి. అలా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చాలాసార్లు ట్రైలర్స్ లేకపోతే సాంగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబుది కొత్తగా ట్రైలర్ వచ్చింది, మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కనిపిస్తుంది స్క్రోల్ చేస్తుంటే. ఎందుకు? ఆ వీడియోని చాలామంది లైక్ చేస్తున్నారు, ఆ వీడియోని చాలామంది చివరి వరకు చూస్తున్నారు అండ్ కామెంట్స్ పెడుతున్నారు, షేర్లు చేస్తున్నారు, ఎంగేజ్మెంట్ బాగుంది. అందుకనే మనం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా యూట్యూబ్ మనకి చూపిస్తుంది వీడియో. సో మనం కూడా ఏం చేస్తాం? క్లిక్ చేస్తాం. ఎప్పుడు క్లిక్ చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే థంబ్నెయిల్, అర్థమైందా? థంబ్నెయిల్ అంటే స్టార్టింగ్ బాలయ్య బాబు ఫోటో పెట్టి సినిమా టైటిల్ ట్రైలర్ అని పెడతారు. అది బాగుంటే ఓహో ఇందులో కంటెంట్ ఇది ఉందా అని చెప్పి వెంటనే క్లిక్ చేస్తాం. సేమ్ అంతేనండి, ఏదైనా వీడియో వైరల్ అవ్వాలంటే ఫస్ట్ జనం చూసేది థంబ్నెయిల్. చెప్పాను కదా, యూట్యూబ్ ఒక 10 మందికి రికమెండ్ చేస్తుంది అని చెప్పి స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ బాగుంటే మాత్రమే మనం క్లిక్ చేస్తాం, లేకపోతే ఓపెన్ చెయ్యం. వీడియో ఎంత బాగున్నా కూడా థంబ్నెయిల్ బాగోకపోతే మనమైతే క్లిక్ చేసి చూడము. సో థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. సో దీన్నే CTR అంటాం, అనగా క్లిక్ త్రూ రేట్. అనగా 100 మందికి ఈ థంబ్నెయిల్ కనిపిస్తే ఎంతమంది ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేసి వీడియోని ఓపెన్ చేశారో చెప్పేదే CTR, క్లిక్ త్రూ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో జస్ట్ 5 మెంబర్స్ క్లిక్ చేసి ఓపెన్ చేశారు. అలాంటప్పుడు CTR 5. ఎప్పుడైనా సరే ఈ CTR ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రమే, ఎక్కువ ఉందంటే దాని అర్థం థంబ్నెయిల్ బాగుంది. థంబ్నెయిల్ బాగుంటే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ బాగుంటే వీడియోని లాస్ట్ వరకు చూస్తారు. అది కూడా ఇంపార్టెంట్. సో వైరల్ అవ్వాలంటే ఫస్ట్ థంబ్నెయిల్ బాగుండాలి, CTR ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? 5% ఏంటి, 20, 30 ఆ విధంగా ఉంటే ఆన్ ది స్పాట్ వైరల్ అవుతుంది. సో సరే జనం క్లిక్ చేస్తున్నారు థంబ్నెయిల్ బాగుంది అని చెప్పి. సో థంబ్నెయిల్ని క్లిక్ చేసిన తర్వాత ఏంటి, వీడియోని చూస్తారు. అంతే కదా, వీడియోని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో 10 మినిట్స్. ఒకవేళ కంటెంట్ బాగుంటే ఏం చేస్తాం? ఓ సూపర్ 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 అని చెప్పి లాస్ట్ వరకు చూసేస్తాం. ఒకవేళ స్టార్టింగ్ కంటెంట్ ఎడిటింగ్ ఏది బాలేదనుకోండి ఇక్కడ వరకు చూస్తాం. మహా అయితే 1 మినిట్ చూస్తాం, తర్వాత స్కిప్. సో ఇలా జనం కనుక జస్ట్ 1 మినిట్ చూసి 10 మినిట్స్ వీడియోలో 1 మినిట్ కంటెంట్ మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు AVD అనగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఇదిగోండి AVD అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఇది ఎక్కువ ఉండాలి. అర్థమైందా అండి? ఇది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఎప్పుడైతే ఆడియన్స్ మన కంటెంట్ని చివరి వరకు చూస్తారో అప్పుడు AVD ఆటోమేటిక్గా 90%, 80% ఆ విధంగా ఉంటుంది. అదే స్టార్టింగే చాలా మంది చూసి కంటెంట్ బాలేదని చెప్పి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వీడియోని స్కిప్ చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు AVD జస్ట్ 9%, 10% ఆ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీడియో యొక్క AVD 50% కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు వీడియో వైరల్. అంటే ఎంతమంది అయితే థంబ్నెయిల్ని క్లిక్ చేస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు AVD 50% ఉంటుంది. ఎందుకంటే కొందరు జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోతారు, లేకపోతే 1 మినిట్ చూసి వెళ్ళిపోతారు. అండ్ థర్డ్ వన్, చివరి వరకు చూసిన తర్వాత ఎంగేజ్మెంట్ అనగా వీడియోని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఎప్పుడైతే ఇవి 3 జరుగుతాయో అప్పుడు వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి 3 ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో ముందు యూట్యూబ్ 10 మందికి రికమెండ్ చేస్తుంది. ఎప్పుడు ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేకపోతే. సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ నుంచి ఇవి 3 పాజిటివ్గా వచ్చాయనుకోండి అప్పుడు 1,00,000 మందికి. ఈ 1,00,000 మంది కూడా మంచిగా ఇవి 3 చేశారనుకోండి 1,00,00,000 మందికి, 10 కోట్ల మందికి. ఆ విధంగా వీడియో వైరల్ అవుతుంటుంది. ఎప్పటి వరకు? ఎప్పుడైతే జనాభా ఈ 3టిల్లో ఏదొకటి తక్కువ చేస్తారో
అప్పటి వరకు వీడియో వైరల్ అవుతూనే ఉంటుందన్నమాట. అర్థమైందండి? సో దీని ప్రకారంగా మీరైతే వీడియోస్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. సో ఇవి వీడియోస్కి. మరి షార్ట్స్కి కూడా సేమ్. ఫస్ట్ వన్ ఏవిడి, కాకపోతే ఇక్కడ యావరేజ్ వ్యూ పర్సంటేజ్. ఇక్కడ షార్ట్ 60 సెకండ్స్. ఎగ్జాంపుల్గా 55 సెకండ్స్ చూసారనుకోండి జనం యావరేజ్గా. 60 సెకండ్లలో మీ షార్ట్ని వచ్చిన ప్రతి ఒక్కరు యావరేజ్గా 55 సెకండ్స్ చూస్తే ఇక్కడ యావరేజ్ వ్యూ పర్సంటేజ్ 90% కంటే ఎక్కువ. ఇంతుంటే వైరల్. అండ్ దీంతో పాటు జనం మీ షార్ట్ని చివరి వరకు చూడడంతో పాటు సో చూసిన ప్రతి ఒక్కరిలో ఎక్కువ మంది లైక్ చేస్తున్నట్లయితే ఆ లైక్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటే వైరల్. అర్థమైందండి? ఇవి రెండు బాగుంటే షార్ట్స్ కూడా వైరల్ అవుతాయి. డౌట్ వచ్చిందా? సర్లేండి, నేను కూడా షార్ట్స్ వీడియోస్ని చేస్తూ ఉంటాను కదా, నా ఛానల్లో ప్రాక్టికల్గా చూపిస్తా రండి. సో ఇది రీసెంట్గా అప్లోడ్ అయిన షార్ట్. సో దీనికి యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ ఎంత? దాదాపుగా 80. అంటే 60 సెకండ్స్లో జనం 80% ఈ షార్ట్ని చూస్తూ ఉన్నారు.